గాలి దుమ్ము తర్వాత మన గార్డెన్ చూడండి ఎట్లా ఎండిపోయిందో మొత్తం. ఆకులన్నీ వరుసకుపోయి ఒకదానికొకటి కొట్టుకొని మొత్తం ఎండిపోయినాయండి. చెట్లు ఎక్కడ ఎండిపోయినాయి. చాలా వరకు ఎండిపోయినాయి తీగ జాతులు అయితే. కింద ఉన్నాయి అయితే కొంచెం అట్లట్లు ఉన్నాయి, కానీ పైన కూడా అసలు కాస్తాయి అనుకోలేదు. కానీ కనీసం కొంచెం నీడ కోసం అన్నా ఉంటాయని ఆశతోటి అలాగే ఉంచేసాం, కాయలు కాయకపోయినా. కానీ అవి కాస్తా కూడా ఎండిపోయినాయి ఇప్పుడైతే. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో అయితే కొంచెం పచ్చల కూర, కొంచెం గోంగూర అవి ఉన్నాయండి. కొంచెం కరివేపాకు అవి కోసుకుందాం. కొన్ని బెండకాయలు అయ్యో కొంచెమే ఉన్నాయి. అయితే అసలు మన గార్డెన్ గాలి తర్వాత ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి, గాలి దుమ్ము రోజు కన్నా గాలి దుమ్ము అయిపోయినాక ఇంకా రోజుకి మొత్తం ఎండిపోతూ ఉంటాయండి చెట్లు ఎప్పుడైనా సరే. గాలి దుమ్ము వచ్చినప్పుడు ఏమవుతుందంటే బీరతీగలు మరీ ఆగమైపోతాయి. మామూలు రోజులప్పుడైనా బాగా ఎండిపోతాయి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇంకాస్త ఎక్కువ పాడైపోతాయి అన్నమాట. అదండి, ఇప్పుడు కూడా గాలి వస్తూనే ఉంది. ఇదేంటో అసలు వర్షం లేదు, కొంచెం జల్లుబడ్డది. ఆ పైన ఉన్న మట్టి మొత్తం ఆకుల మీద పడిపోయింది, ఇట్లా జారిపోయినట్టుగా చుక్కలుగా. మళ్ళీ వర్షం లేదేం లేదు. అట్లా కొంచెం వర్షం వచ్చినప్పుడు మరీ డేంజర్, ఇంకా వేడి ఎక్కువ అయిపోతుంది చెట్లల్లో. ఇదిగోండి, ఇక్కడ కొంచెం బచ్చల కూర అయితే ఉంది, తీగ బచ్చలి. కాకపోతే గ్రీనే, రెడ్ అయితే అంత టేస్ట్ ఉండదండి. మంచి గ్రీన్ అయితేనే మంచిగా మనకి టేస్ట్గా ఉంటుంది. దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా మట్టి ఉంది దాని మీద. ఎందుకంటే పైన వాటి ఇనుప గ్రిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద నుంచి అంత కారిందనమాట మట్టి. వాటి మీద అంత డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా వర్షపు చినుకులకి అట్లా కారిపోయింది. పెద్ద వర్షం అయితే మొత్తం కొట్టుకుపోయేది, కానీ జల్లుగా మనం నీళ్లు స్ప్రే చేసినప్పుడు కూడా ఒక్కోసారి అంతే అయిపోతుందండి. ఆ డస్ట్ అంతా అతుక్కుపోయినట్టు అయిపోతుంది ఆకుల మీద. ఇదిగోండి, సాయంత్రంగా వడలిపోయినట్టే ఉంది, మంచిగా ఫ్రెష్గా అనిపించట్లేదు. వాటర్ చేస్తే కానీ మళ్ళీ ఎప్పటిలాగా ఉంటాయి. కాకపోతే అంత హెల్దీగా అయితే ఏముండవు, గాలికే మొత్తం పోయినాయి కదా. ఇంకా ఈ గోంగూర బచ్చల కూర ఇవే, కానీ ఇంకా మాకైతే మాత్రం కూరగాయలు అయితే ఇక అసలు రావనే అనుకోవాలండి. ఇంకా రావు అసలు. చెట్ల దగ్గరే అసలు అట్లా అయిపోతే, ఇంకా ఎండిపోయినట్టు అయిపోతే, చెట్లే అంత నీరసంగా ఉంటే ఇంకా వస్తాయి అనుకోవటం కూడా తప్పు. కొంతమందికి బాగానే ఉంటుందండి ఏరియాలను బట్టి. మాకే మరీ ఎండలు బాగా, ఎండ కంటే నన్ను గాలి బాగా చంపేస్తున్నాయి నా మొక్కల్ని. ఎండకైనా ఎట్లా గట్ట వాటర్ చేసుకుంటూ బతికించుకుంటాం, కానీ ఈ గాలి దుమ్ములు వచ్చినప్పుడే అసలు ఇట్లా లేచిపోతున్నాయి మొత్తం. తెల్లారి బాగానే ఉన్నాయండి, మూడో రోజు నుంచి మొత్తం ఎండిపోకుండా వచ్చేసినాయి అన్నీ. ఇదిగోండి, కొంచెం గోంగూర, కొంచెం బచ్చల కూర, కొంచెం ఉంది. రెండు కలిపి పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే కర్రీ అయినా చేసుకోవచ్చు. ఆ విజయ వాటర్ చేస్తుంది, బురద చేసి పడేసిద్దండి. ఇంకా నాకు చిరాకు వస్తుంది అసలు. అట్లా ఉన్నప్పుడు కొయ్యాలన్నా చిన్నగా పోయేవి అంటే పొయ్యదు, మొత్తం అడిగే. నేనేమో ఈ పాదులు చేసుకొని కదిలించుకొని ఇట్లా ఏమైనా హార్వెస్ట్లు ఉంటే అలాంటివి తెంపుకొని వాటర్ చేయాలంటేనేమో కష్టం అయిపోతుంది, బాగా చీకటి అవుతుంది. ఇంకా దాన్ని పోయమంటేనేమో దాని ఇష్టం. అలా పోస్తే ఏం ఉపయోగం అండి? మనం ఇచ్చే కొంచెం లిక్విడ్ కానీ కొంచెం ఎరువులు కానీ ఏమన్నా ఉంటే అవి మొత్తం నీళ్ళతోటే కొట్టుకుపోతాయి. చూడండి ఎంత ఎక్కడ పోసింది. అందుట్లో ఏముంది, ఒక పచ్చల చెట్టును ఏదో అది గుమ్మడి తీగ అయింది అర్థం కాలేదు. ఇంకోటి ఏంటో అన్నీ ఏమంటారు కదా, కర్బూజా, అది రెండు ఒకలాగా అనిపించినాయి. అందుట్లో వేసాం మరి. అవి రెండు చెట్లలో ఏ చెట్టు అర్థం కాలేదు. ఆ చెట్టు ఒకటి ఉంది, దానికోసం చూడండి కింద ఎన్ని వాటర్ పోయినాయో. నేను వచ్చేటప్పటికే పట్టేసింది ఎప్పుడే. ఇక్కడ కొంచెం చూడండి, వర్షాకాలంలో బురద చేసినట్టు చేసింది. ఇంకేం చెప్పాలి నేను కొంచెమే పోసావు వదినమ్మా అంటది ఏమన్నా అంటే. ఇంకా మనకి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందోనండి వాటర్ చేయటం. వాటరే కాదు అసలు గార్డెనింగ్ చేయటమే చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి మనం ఎన్ని రోజులు చెప్పని, రోజు చూడని చెప్పని అయినా రాదు వాళ్ళకి, అసలు తెలియదు అంతే. ఇంకా
ఇదిగోండి, మనకి ఎప్పుడైనా కరివేపాకు చెట్టుకి ఇలాంటి కాయలు వస్తే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, అది తీసి పడేయటమే. అమ్మో, అవి కాయలు ఇంత లావయ్యి అవి పండాలంటే మన చెట్టు అంతా వీక్ అవుతుంది. ఇంకా దానికి మనం తీసుకొచ్చుకొని వేసుకోవాలనుకుంటే కొత్త మొక్క కొనుక్కొచ్చుకొని వేసుకోవటం బెటర్. కానీ అంటే కింద భూమి మీద అయితే ఉంచుకోవచ్చు, మనం ఇంత చిన్న కుండీలో దాన్ని ఎంకరేజ్ చేస్తే మంచి చెట్టు పాడైపోతుంది. మన గార్డెన్లో ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చండి బహుశా. మళ్ళీ నేను అమెరికా వెళ్తాను. అమెరికా వెళ్ళాక అమెరికాలో కూడా మన గార్డెన్ అయితే ఉంది రెడీగా. అక్కడ కూడా మా పాప కూడా వేసిందిలే, కానీ ఇంకా కాయలు అయితే రావట్లేదు. కాయలు ఏమన్నా వస్తే మాత్రం అక్కడ కూడా వీడియోలు తీసి అయితే పెడతాను. నేను మళ్ళీ వచ్చేటప్పటికి నా గార్డెన్ మా విజయ ఏం చేస్తుందోనని నాకు కొంచెం భయంగానే ఉంది. కానీ దానికి ఎన్ని జాగ్రత్తలో చెప్తున్నా, చెప్పినా కూడా అది ఏమాత్రం కేర్ చేయట్లేదు, అట్లే అట్లే పోస్తుంది వాటరు. ఇంత మంచిగా ఎట్లా పోయాలి అట్లా పోయాలని చెప్పినా దానికి ఇక తెలవట్లేదు. ఇక అంతే, ఇక మనం నోటి దోల చెప్పటం కానీ ఇక దాన్ని చేసేది అది చేస్తూనే ఉంది. ఇక మళ్ళీ వచ్చేసరికి మన గార్డెన్ ఎలా ఉంటుందనే కొంచెం మొక్కలు చచ్చిపోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. గులాబీలు ఒకటి, ఫ్రూట్స్ ప్లాంట్స్ ఒకటి, అవి మళ్ళీ మళ్ళీ వేసుకోలేము. ఇలాంటివి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే బెండలు, ఈ దొండ అంటే గడ్డి ఉంటుంది అనుకోండి, ఆడిపోదు. చెట్టు ఎండిపోయినా అది గడ్డ అత్తే ఉంటుంది. కానీ మిగతాయే భయం వేస్తుంది. చూడండి ఎట్లా ఇదైతేనండి అలా పందిరితోటి ఇలా పైకి పైకి కిందకి ఉయ్యాలు ఊగినట్టే ఊగింది. అసలు ఇది కూడా లేచిపోద్దేమో అనుకున్నాం. కాకపోతే పైన గ్రిల్ లేకపోతే వెళ్ళి లేచిపోయేదేమో. అది లేవలేదు కాబట్టి ఇది ఆగింది అలాగా. అంత గాలి దుమ్ము. ఇదిగోండి, ఇవి అయితేనే కోసానండి కొంచెమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.